हाय हेलो नमस्ते वनक्कम आदाब एंड सलाम నేను మీ నెల్లూరు నవాబ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నవాబ్ సేబీ వ్లాగ్స్। ఈ రోజు వీడియో అనేది మొత్తం వంటలక్క కోసం। రీసెంట్ గా నేను చెప్పాను కదా జూలై 28 కి మా వంటలక్క వాళ్ళ కూతురు పెళ్లి అయితే ఉందని చెప్పి నేను కూడా ఏదో గిఫ్ట్ తీసి ఇవ్వాలని చెప్పాను। కానీ ఆ వంటలక్క కూతురు పెళ్ళేమో గానీ దాని కోసం అయితే వంటలక్క చాలా ఇబ్బంది అయితే పడిపోతుంది। ఎందుకంటే వాళ్ళ కూతురు ఎవరైతే చేసుకోబోతున్నాడో హస్బెండ్ అంటే వంటలక్క వాళ్ళ అల్లుడు కొన్ని డిమాండ్స్ అయితే వాళ్ళ ఫ్యామిలీ తరపు నుంచి చేశారంట। అది ఒక మంచి స్టవ్ కావాలి అంటే స్టవ్ అంటే నార్మల్ స్టవ్ కాదు, దాని కింద వచ్చి ఓవెన్ కూడా వస్తుంది అటాచ్ అనేది, కొంచెం కాస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది, అది డిమాండ్ చేశారంట। అలాగే ఇంకోటి ఏంటంటే ఒక స్పీకర్ బాక్స్ అంటే నార్మల్ స్పీకర్ బాక్స్ కాదు, కొంచెం హెవీ, అది కాస్ట్లీది, అది కూడా డిమాండ్ చేశారంట। అది తీసుకునే దానికైతే వంటలకి చాలా ఇబ్బంది అయితే పడుతూ ఉంది। నిన్నే నేను వంటలకి వెళ్ళి ఆ రెండు వస్తువులు బుక్ చేసి ఆర్డర్ ఇచ్చేసి అయితే వచ్చాము। ఈ రోజు వచ్చి ఆ రెండు వస్తువులు ఇంటికాడైతే డెలివరీ అవుతాయి। ఒక 10 నిమిషాల ముందే అతను ఫోన్ చేశాడు ఇంటికాడికి అయితే వస్తున్నామని చెప్పి। ఆ వచ్చిన తర్వాత అది ఎంత పడ్డాయి అనేది కూడా చూపిస్తాను। అలాగే నేను ఇవ్వాలనుకున్న గిఫ్ట్ అయితే తెచ్చేసాను, అది కూడా ఒకేసారి ఇచ్చేద్దాం, ఎందుకంటే ఇవి కార్గో చేస్తుంది కాబట్టి ఆ గిఫ్ట్ కూడా దాంట్లో వేసి పంపించేస్తుంది। ఎందుకంటే వెళ్ళేటప్పుడు తీసుకుని వెళ్ళాలంటే మళ్ళీ లగేజ్ అనేది సరిపోద్దు, ఈ కార్గోలోనే మనం తెచ్చిన గిఫ్ట్ కూడా ఇచ్చి పంపించేద్దామని చెప్పి తెచ్చేసాను। ఒకసారి మీకు చూపిస్తాను చూడండి। వంటలక్క కోసం నేను తెచ్చిన గిఫ్ట్ అయితే ఈ రెండే। ఇది ఒక చిన్న గిఫ్ట్, ఇక ఇది వచ్చి ఇంకో గిఫ్ట్। నార్మల్గా ఈ గిఫ్ట్ అనేది వంటలక్కకి అవసరం, వాళ్ళ కూతురికి అయితే ఇవ్వాలంట, ముందు చెప్పింది, కాకపోతే ఆమె దగ్గర డబ్బులు లేదని చెప్పి కొనలేదు, అందుకోసం నేను సర్ప్రైజ్గా ఇద్దామని చెప్పి అదే వస్తువు వాళ్ళకి ఏదైతే అవసరం ఉందో ఆ వస్తువు అయితే కొన్నాను। దాంతోపాటు ఇంకో చిన్న గిఫ్ట్ కూడా తీసుకున్నాను। ఈ రెండిట్లో ఏమున్నాయి అనేది వంటలక్క వచ్చిన తర్వాత ఆమె ముందే ఓపెన్ చేయిస్తాను। ఓపెన్ చేయించిన తర్వాత ఆమె వేసే ఏదైతే కార్గో వస్తువులు ఉంటాయో ఆ కార్గో వస్తువులతో పాటు ఇది కూడా ఇచ్చి పంపించేస్తుంది। ఓకే, వంటలక్కకి ఇద్దరు కూతుర్లు, పెద్ద కూతురికి అయితే పెళ్లి చేసేసిందంట। ఆమె చేసిన అప్పు వచ్చి బయట దేశానికి వచ్చి ఇక్కడ కష్టపడి ఆ తర్వాత అప్పు అనేది తీర్చిందంట। ఇక రెండో కూతురికి అయితే పెళ్లి చేస్తుంది, ఇది కూడా ఆల్మోస్ట్ అప్పు చేస్తుంది, ఎందుకంటే ఆమె దగ్గర ఏమంత డబ్బు లేదు, సొంత ఇల్లు కానీ ఏం ఆస్తులు కానీ ఏం లేదు। ఇక వాళ్ళ హస్బెండ్ అనేది ఎలక్ట్రీషియన్, ఒకసారి ఏదో పైన కరెంట్ పని చేస్తూ అక్కడి నుంచి షాక్ కొట్టి కింద పడిపోయాడంట। కింద పడిపోయిన తర్వాత ఆయనకి అదేదో చెప్తారు కదా, ఏందబ్బా అది, కాళ్ళు చేతులు పడిపోయి మంచానికి పరిమితం అయిపోతారు చూసారా, అలా అయిపోయాడంట। గత 10 సంవత్సరాల నుంచి పాపం అలాగే ఉన్నాడంట। ఈమె వచ్చి వాళ్ళ హస్బెండ్ని చూసుకోవాలి, పెద్ద కూతురికి అయితే పెళ్లి చేసింది, ఆ అప్పు బయట దేశానికి వచ్చి ఆ అప్పు అంతా తీర్చింది। ఇక రెండో కూతురికి మళ్ళీ పెళ్ళి అయితే చేస్తుంది, ఆ అప్పు కూడా ఇంకోసారి వెళ్ళి పెళ్లి చేసేసి మళ్ళీ బయట దేశానికి వచ్చి కష్టపడి ఆ తర్వాత ఆ అప్పు అనేది తీర్చాలంట। చాలా ఇబ్బందులు అయితే పడుతూ ఉంది। ఇక మనమైతే అంత సహాయం అయితే చేయలేము, ఎందుకంటే మనం అంతంత మాత్రంలోనే ఉన్నాం కాబట్టి మనకు అయ్యింది మనం సహాయం అయితే చేయగలుగుతాము। ఇంకొకటి, ఈ వీడియో అనేది దయచేసి పూర్తిగా చూసి లైక్ కొట్టి వేరే వాళ్ళ దాకా అయితే షేర్ చేయండి, ఎందుకంటే ఈ వీడియో వల్ల మా వంటలక్కకి కొంచెం హెల్ప్ అవ్వచ్చు। ఈ వీడియోని ఎంతమంది చూసినా, ఎంతమంది లైక్ చేసినా, ఎంతమంది షేర్ చేసినా దానికి వచ్చిన డబ్బు మొత్తం నేనైతే వంటలక్కకే ఇస్తాను, ఎందుకంటే నా వంతు నేనైతే ఆమెకి అవసరం ఉన్న ఒక వస్తువు అయితే తీసి ఇవ్వగలుగుతాను, దానికన్నా ఎక్కువ మనీ అనేది నేను ఇవ్వలేను, అందుకోసమే ఈ వీడియో అనేది పెడుతున్నాను। దయచేసి ఈ వీడియో అనేది ఎక్కువ మందికి షేర్ చేయండి, దాంతో వచ్చిన మనీ మొత్తం ₹1 కూడా నేను తీసుకోకుండా మొత్తం మనీ అయితే నేను వంటలక్కకే ఇస్తాను। దయచేసి మీ వంతు సహాయం అనేది ఇదొకటి చేయండి, ఈ వీడియోని లాస్ట్ వరకు చూసి లైక్ కొట్టి అలాగే వేరే వాళ్ళ దాకా షేర్ చేయండి, ఎందుకంటే మీరు షేర్ చేస్తే వేరే వాళ్ళు చూస్తారు, చూసిన తర్వాత వాళ్ళు షేర్ చేస్తారు, వాళ్ళు షేర్ చేస్తే మనీ అనేది ఎక్కువ వస్తుంది, ఆ మనీ మొత్తం అనేది నేను మా వంటలక్కకైతే ఇస్తాను। ఓకే, ఇప్పుడైతే నిన్న మనం పోయి బెస్ట్ షాపింగ్ మాల్లో అయితే కొన్ని ఆర్డర్స్ అయితే పెట్టాం కదా, అదే ఆ స్టవ్, ఇంకోటి స్పీకర్ బాక్స్, అది వచ్చేసాయంట, బయట డెలివరీ బాయ్ అయితే వెయిట్ చేస్తున్నాడు, ఇకపోయి అది తీసుకొని వచ్చేద్దాం, నాతో పాటు మీరు కూడా వచ్చేయండి, పోదాం। السلام عليكم. السلام. انا برزين هذا. صورة. انا جبت سماعة. يلا. طباخ. هذا اعطيني انت جيب هذا. هذا. ايوه. يعني تركب ولد بلاد. ايه هذا بلاد، هذا يودي سريلانكا. لا زي خذوه كمل. احسن احسن. يلا مبارك. يلا. ఓకే, నిన్న ఆర్డర్ పెట్టిన వస్తువులు అయితే వచ్చేసాయి, ఇక మన గిఫ్ట్ కూడా తెచ్చి బయట పెడదాం। మా వంటలకి కాల్ చేసి పిలిపిస్తా కిందకి। ఓకే, ఒక్క నిమిషం।
మనం ఇచ్చే గిఫ్ట్ అయితే ఇదే. ఇక్కడ కాకుండా కొంచెం ఎక్కడైనా దాచేద్దాం. ఆమె వచ్చిన తర్వాత సడన్గా సర్ప్రైజ్ చేద్దాం. ఎక్కడ పెడదాం? ఇక్కడ పెట్టేద్దామా? ఇక్కడ పెట్టి ఈ కుర్చీ అడ్డం పెట్టేద్దాం. ఓకే, ఇక్కడ కనిపించావు. సల్మా ఈజీ هذا حقي صورة సూరా هذا أنا بنت هذا شنو سويتي اثنين يجي انت من يقول يجي هذا لا أنا يجي هذا سهم ودي సహన్ షుఫ్ హాదా ఫతూరా. మాకు తెలీదు, ఇవి సడన్గా వచ్చేసింది, నేను ఫోన్ కూడా చేయలేదు. అదా హదియా. ఓకే, شنو شنو هذا هدية حق انت بنت. شنو مو مشكل، شيلي شيلي يلا يلا. سكين يلا دقيقة أنا أجيب سكين. أنا أفكر أنا يبي سوي تليفون، أنت يجي. لا أنا يجي هذا سهم ودي. أنا فكر أنا هذا خلص بعدين أنا أسوي تليفون. تعالي سلمى تحت. أنت يجي يلا يلا شيلي. నేనే ఫోన్ చేద్దాం అనుకుంటే ఇవి సడన్గా వచ్చేసింది కిందకి. ఎట్టో మేము దాచేసాము అక్కడ. దగ్గరికి రా కొంచెం. ఫోటో కూడా కొట్టుకో దాంట్లోనే. అయ్యవా, ఇదే మనం తెచ్చి ఇచ్చిన గిఫ్ట్. انت يقول اول هذا يبي صح؟ الحين هذا هدية من انا اكيد. هذا بعد حق انت. هذا انت بنت. هذا حق انت. هذا كله انا اسوي. هذا انت عارف انا اسوي هذا. شوي 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 هذا بعدين نكسر اغراض. ايوه اعطيني سكن سكن ما يبي. ايوه انا اشيل لا هذا فيه هذا سكين لازم. سكر ايوه هذا حق انت. اوكي لا يشيل. لا لا دقيقة. ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి. తాలి షోయ్ గిద్దాం లాయిషిల్. తాలి షోయ్ గిద్దాం. అయ్యా షూఫ్ అల్హిన్ షూఫ్ హాదా ఎగుల్ కాంచీపురం పట్టు. شلون هذا زين؟ ها حسين بلال لاتي هذا ساري. ايوه متى دوني ساري زين. زين هذا حق انت. شكرا انا اسوي هذا. انا عروستي انا هاتي. ايوه كذي يمكن. ايوه كذي. بعدين انت رو عروس يلبس هذا. ايه والله ايه بعدين نسوي صورة انا. اوكي اوكي انت لا يأتي انت بنت. لا هذا انت بنت. هذا حق انت. زين هاتي صورة انا. هذا خلي هذا لايها كتابه. انا سانتاوتي هذا సరే ఇంత వద్ది. ఇది వచ్చి ఆమెతో పాటు తీసుకుని వెళ్తుందంట. ఇది వచ్చి కార్గో వేసేస్తుందంట దీంతో పాటు.
కార్గో వేసేటప్పుడు నేను కావాలంటే ఫుల్ వీడియో తీసి పెడతాను. శ్రీలంక వాళ్ళు ఎలా కార్గో చేస్తారు, వాళ్ళకి ఎంత ఖర్చు అవుతుంది అనేది కూడా నేను డీటెయిల్గా చెప్తాను. ఓకే, ఇక దీని ప్రైస్ అయితే చెప్పలేదు కదా. ఇది వచ్చి 75 KD పడింది, అంటే ఇండియా డబ్బుల్లో వచ్చి 20,000. ఇక ఇది వచ్చి 22 KD అయితే పడింది, అంటే ఇండియా డబ్బుల్లో దాదాపు 6,000. ఓకే, ఇక మనం తీసుకునేది రేట్ అవసరం లేదు, మనం మనస్ఫూర్తిగా అయితే తీసిస్తున్నాం కాబట్టి రేట్ చెప్పాల్సిన అవసరం లేదు. ఓకే, కానీ మీరు చేయాల్సింది మాత్రం ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి, ఎందుకంటే ఎక్కువ మంది చూస్తే ఎక్కువ డబ్బు వస్తుంది. ఆ డబ్బు మొత్తం నేను ఆ వంటలకే ఇస్తాను, వాళ్ళ కూతురి పెళ్ళికి అయితే ఉపయోగపడుతుంది. ఓకే ఓకే, అయితే ఇంతటితో మన వీడియో అయితే అయిపోయింది. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి, అలాగే ఈ వీడియో వేరే వాళ్ళ దగ్గర షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. Bye bye. బాయ్ బాయ్.